నాళ్ళకి మా ఊళ్ళో ఆఫీస్కి రమ్మన్నారు. సరదాగా ఆఫీస్కి వెళ్ళొద్దాం. కొత్త బట్టలు అన్నీ ఇంట్లోనే ఉండిపోతున్నాయి. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళక బట్టలన్నీ అలాగే ఉంటున్నాయి. అంటే ఐరన్ చేసుకుని బాగా తప్పింది అనుకో, కానీ రమ్మన్నారు కాబట్టి పద్ధతికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం. మరి ఈవిడేంటి ఇక్కడ ఉంది? ఖాళీగా కూర్చుని ఉంది ఈవిడ. కానీ ముఖం చూస్తుంటే ఏంటో తేడా కూడేస్తుంది నాకు. కలకల్లా ఆడిపోతుంది ముఖం. బాబోయ్, నా మీద ఏమైనా కొత్త స్కీమ్ వేసిందంట ఈవిడ. ఇంటెలిజెంట్ ఫెలో. ఆల్రెడీ మనం నిన్న బాగానే ఇచ్చేసాం కదా, ఇంకా కొత్త స్కీమ్లు ఏమేస్తారో వేయరు. కానీ ఎందుకో చూస్తుంటే మంచి కాన్ఫిడెంట్గా కనపడుతుంది ఈవిడ. ఎక్కడో కొడుతుంది సీనా. కొంపతీసి నా మీద రౌడీలు ఏమైనా తీసుకొస్తుందా? చిచ్చి, రౌడీలు ఎందుకు తీసుకొస్తుంది? మనం అంత పెద్ద పెద్ద గొడవలే వాడుకోలేదు కదా. ఏదో మాట మాట అనుకుంటాం అత్తగారు కోళ్ళు కాబట్టి. అందులో తప్పే ఉంది. రౌడీలు ఎందుకు వస్తారు? రారంతే. రారనుకుంటే బెటరు. బామ్ము, వెళ్ళి అడిగేద్దాం అసలు ఎందుకంత అలా ఉందో. చెప్పేద్దులే మా అత్తగారు. అత్తేగండి, అత్తేగండి. ఏంటమ్మా ఇవాళ ఏంటి పెందలకాయలు వేసి వచ్చావు? అమ్మో, ఏంటి కళ? ఇవాళ చక్కగా మంచి డ్రెస్ వేసుకుని బయలుదేరి వచ్చావు. అమ్మయ్యా, ఆ నైటీ చూసి నాకు ఆ నైటీల మీద ఇసుకొచ్చేసిందమ్మా. ఇవాళ చాలా బాగుందమ్మా డ్రెస్సు. అవునత్తేగండి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏదో మొక్కన్నే ఏదోటి అనేసుకున్నాను. కానీ మా అత్తగారు నన్ను చూసి అంత పొగిడిపోతుంది. ఈసారి పొట్టు చీర కట్టేసి ఇంకా ఇంప్రెస్ చేసేస్తాను. ఆఫీస్కి రమ్మన్నారండి బాబా, అందుకే వెళ్తున్నానండి. మీరేంటోనండి పొద్దున్నుంచి అలా ఆనందంగా మొక్క వెలిగిపోతుంది. ఏంటోనండి సంగతే? అమ్మో, నా కూతురు వస్తుందని దీనికి మాత్రం చెప్పను. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. అలాగే అండి. అయితేనే మరి ఎందుకు ఇవిడ ఇంత ఆనందంగా కనపడుతుంది? అసలు కొంచెం కూడా తేడా అనిపించలేదు. సర్లే, మనకెందుకు వచ్చింది. మా అత్తగారులు అప్పుడప్పుడు ఆనందంగా ఉంటారు కదా, ఎందుకంటే మంచి కోడల్ని. ఇట్స్ న్యాచురల్. అమ్మయ్యా, వచ్చేసినట్టుంది నా కూతురు. అమ్మా, ఎలా ఉన్నావు? నాలుగు పిలిచారా నన్ను ఇంటికి? సరే కానీ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందురా. ఎవరివిడే ఓ ముచ్చట్లాడేస్తుంది అక్కడ? అయ్య బాబోయ్, ఇందాక నుంచి రౌడీలు కానీ పురమాయించారేమోనని కంగారు కొడేస్తుంది. కానీ రౌడీ రంగం వస్తుంది అనుకోలేదు. అయిపోయింది నా పని. వీళ్ళిద్దరూ కలిసి ఇంకేం చేస్తారో నన్ను. వదిన గారండి, బాగున్నారండి? ఎన్నాళ్ళకి వచ్చారండి బాబు? బాగున్నారండి? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. బాగున్నాను కీర్తి, ఇన్ని రోజులకు పిలిచావు మరి నన్ను. ఇప్పటికన్నా పిలిచాను, సంతోషించండి. అదేనండి, అందుకని అనుకుంటండి పొద్దున్నుంచి అత్తమ్మ గారి ముఖం కలకల్లా ఆడిపోతుందండి. మీ అన్నయ్య గారి చేత కూడానండి మంచి మంచి బిర్యానీలు తెప్పించారండి మీకోసం. రండి, డైనింగ్ టేబుల్ మీద ఉంది, అందరం తిందాం. ఇంకోండి, బాగా తినండి, ఒక మాట పడకండి. మీకోసమే తెప్పించారండి. ఎలాగ మమ్మల్ని తిన్నవాళ్ళండి, ఇది మీకోసమే పెట్టమన్నారు. అయ్యో, నిమ్మకాయ పెట్టుకొత్త నాగండి, తినండి. ఏంటమ్మా, వదిన వంట చేయట్లేదా ఇంట్లో? అసలు బయట నుంచి తెప్పించింది. వదిన ఫుడ్ తింటావా నువ్వు? హోటల్ నుంచి తెప్పించింది కనుక ఇక్కడ కూర్చొని తింటున్నావు. అది వండిన ఫుడ్ తిన్నావు అనుకో, నువ్వు బాత్రూమ్కి పరుగు తీయవు. ఏంటండి ఏదో గుసగుసలాడేసుకుంటున్నారు? అదే వదిన, ఏంటి బయట నుంచి తెప్పించావా ఫుడ్ అని అమ్మని అడుగుతున్నాను. అది అడుగుతున్నారండి. మీ అమ్మగారిని ప్రశాంతంగా ఇంట్లో వంట చేయనిస్తారేంటండి? మొన్న పాయాసంలో ఉప్పేడు మర్చిపోయేంటి అని గొడవ పెట్టేశారండి బాబు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏ కూరన్నా వండాననుకో, ఇంకా అంతే సంగతులండి. ఆవిడతో పడలేం కదా, మావులు ఆవిడ కాదండి, ఇద్దరే కదండి. అందుకని పడలేక బయట నుంచి తెప్పించానండి, తినండి అండి. ఏంటి వెళ్ళిందా ఇది? ఏంటమ్మా, నువ్వేనంట కదా వదిన వంట చేయనివ్వట్లేదు. అవునా, దాని గురించి నీకేం తెలుసు? నన్ను అడుగు, నేను చెప్తా. దాని మేకప్లకి, దాని అమెజాన్ ఆర్డర్లకి అన్నయ్య డబ్బులన్నీ తగలబెట్టేస్తుంది. అది మామూలుది అనుకున్నావా? అవునా అమ్మా, మరి వదిన డబ్బులు తగలేస్తుంటే అన్నయ్య ఏం చేస్తున్నాడు? నేను అడుగుతానుండు. వదినా? వదిన గారు పిలిచారేంటండి? తినేసారండి, ఇంక చేతులు కడిగేసుకోండి. ఎందాక నుంచి తింటానే కూర్చున్నట్టున్నారు పాపం. చేయి కడుక్కోవడం తర్వాత కానీ, ఏంటి మా అన్నయ్య డబ్బులన్నీ తగలేస్తున్నావు అంట అమెజాన్ ప్రోడక్ట్లకి, మేకప్లకి. ఏంటండి మేకప్లు అమెజాన్ ప్రోడక్ట్లు అండి? వచ్చిందమ్మా అడగడానికి. మేకప్లు
మీరు వేసుకునే మేకప్లకి మీరు కొని మేకప్లకి మా అన్నయ్య గారు వెళ్ళి ఆ మేకప్ తో పార్ట్నర్షిప్ మాట్లాడాడంట మొన్న. మీకు తెలుసా విషయం? ఇస్ ఇట్ ట్రూ భవానీ? మీకు కొనలేక ఆయన ఎంత అప్పులు పాలైపోతున్నాడు. ఇంకా అమెజాన్ ప్రొడక్ట్లే. నేను ఇంకా మంచిదని కాబట్టి అమెజాన్ ప్రొడక్ట్ బాక్స్ ఒకటి ఇంట్లో కట్టుకొస్తున్నాను. మీరు డాలాస్ మొత్తం కొనేసి ఇంట్లో పెట్టేస్తున్నారంట. పాపం ఆయన బాక్సులు చూసి నేను ఇంట్లో ఉండాలా, బాక్సులు ఇంట్లో ఉంటాయా అనుకుంటున్నాడు. పిచ్చి మహారాజు పాపం ఎక్కడ ఉన్నారో కానీ అసలు అన్నయ్య గారు మీలాంటి ఆడవాళ్ళు తట్టుకుంటున్నాడంటే మహానుభావుడండి బాబోయ్. ఆయన దండాలు ఎట్టాలి. అన్నయ్య గాండి మీరు తిని చేతులు కడుక్కోండి. నన్ను అడగడానికి వచ్చేయారు పెద్ద వస్తాదులు. వదినేంటమ్మా అలా నూరేసుకుని పడిపోతుంది? ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎందుకు ఇంటికి పిలవట్లేదా అని. ఏదైనా ఉంటే నువ్వు నీ కోళ్ళలో చూసుకోండి, నన్ను మాత్రం మధ్యలోకి లాగొద్దు. పదమ్మా లేచి చేతులు కడుక్కుందాం ఇద్దరు. అన్నయ్య గారు ఏం చేస్తున్నారంట? ఆహా, అబ్బా ఎంత పద్ధతిగా ఫోన్ చూసుకుంటున్నారండి. ఇంత ప్రశాంతంగా ఉంటే మనం ఎందుకు కూరుకుంటాం? మనం ఒక్కళ్ళే కష్టపడిపోతున్నాం కదా అక్కడ వాళ్ళ మధ్య. చెప్దాం ఈ సంగతి. అన్నయ్య అండి ఫోన్ చూసుకుంటున్నారండి. బాబోయ్ అమ్మ కూతురుతో ఎలా పడుతున్నారండి బాబు. ఇలా మామూలు లేడీస్ కాదు, చంపేస్తున్నారు వీళ్ళు. మీకు కూడా ఇంతేనండి వీళ్ళ దగ్గర టాచరు. నువ్వంటే కోడలు కాబట్టి నాకు ఆట ఆడిస్తున్నారు. మన దగ్గర అన్ని పనికిరావు. నేను అల్లుడిని ఇక్కడ. నేను నా దగ్గర ఏమన్నా తేడా చేశారంటే వాళ్ళకు ఉందే. అవునా నిజమా? నాకేదో తేడా కొట్టేస్తుంది. మా అత్తగారు మామూలు కాదు, మా ఆడబడిసి మామూలు కాదు. ఈయనేమో బాబు ఒక ఆట ఆడించేస్తానంటున్నారు. అబ్బా నమ్మకం కుదరట్లేదు. ఓ బంద్ చేద్దాం. అన్నయ్యండి అలా అంత ఇదిగా చూసుకుంటున్నా అనుకుంటున్నారు కదండి. ఓసారి టెస్ట్ చేద్దామండి సరదాగా. అంటే మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు నేను కూడా చూద్దామని. ఇదేదో మధ్య స్కెచ్ లో ఉంది. అయితేనే మీ అత్తయ్య గారిని చూస్తే మనకి ఏకండి ఇక్కడ నుంచి. ట్రై చేద్దాం. మా అత్తగారు నేనంటే గడగలాడతా తెలుసా? అత్తయ్య గారు జ్యూస్ ఉంటే తీసుకొస్తారా కొంచెం? బాబోయ్ తెచ్చేస్తుంది కూడా. నేను నమ్మను. మాకు నమ్మకం లేదు. ఏంటే మీ ఆయన చూసి నన్ను తెమ్మంటాడేంటి? ఇదేనా ఏంటి మీ ఆయనకి నువ్వు నేర్పింది? అయినా ఆయన పైన ఆయన చేసుకోవడం ఏంటి? ఆయన అలానే అంటాడమ్మా, నువ్వు ఊరుకో అవన్నీ పట్టించుకోబాకు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇంకేంటమ్మా సంగతులు? పక్కింటి పార్వతం ఉందా పోయిందా? పోయిందిగా. పక్కింటి పార్వతి గురించి మాట్లాడుతున్నారు. పక్కింటి పార్వతి పోకేం చేస్తుంది? ఇలాంటి వాళ్ళు పక్కన ఎట్టుకుంటే ఇప్పుడు దాకా బతకడం ఎక్కువ పాపం. పుణ్యాత్మురాలు పోయి ఉంటది. అంతకు ఈయనేం చేస్తున్నారు ఇక్కడ? అన్నయ్య అండి జ్యూస్ కోసం ఇచ్చేస్తున్నారండి. ఇదిగోండి మీ అత్తయ్య గారు గడగడలు ఆడితే జ్యూస్ ఇక్కడ ఎట్టేయారండి. ఇంకా తాగేయండి మరి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంటి కీర్తి ఎట్లా అంటావు? వీళ్ళు ఎందుకు తెలదో ఏంటో. సిరి జ్యూస్ తెమ్మని చెప్పాయి కదా, ఇంకా రాలేదేంటి? ఏంటండి కొత్తగా నన్ను అడుగుతారు? ఫ్రిడ్జ్ లో ఉంటది తీసుకోండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దెబ్బకి అయిపోయింది. నాకు తెలిసిన విషయమే ఇదంతానే. అన్నయ్య గారిని మీరు పిలవగానే అసలు చూసారండి అమ్మ కూతురు ఇద్దరు జ్యూస్ అట్టుకుని ఉంచున్నారు. మీరు తీసుకు తాగేయడమేనండి ఇంకా. కానివ్వండి మరి. మనలో మన మాట కానీ కీర్తి, నా పరిస్థితి కూడా అంతే నీలాగే. అమ్మయ్య ఒప్పేసుకున్నారు. నాకు ఇప్పుడు హ్యాపీ. అయినా అన్నయ్య నీతో నన్ను కలపకే. నీకన్నా నేను చాలా బెటర్. నువ్వు మరీ ఘోరంగా ఉన్నావు. సరే నేను జ్యూస్ తాగేస్తాను, ఇంటికి వెళ్దాం పద. పదండి, ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కేటట్టుంది. నీకు ఎక్కడ ఉంటే పిచ్చెక్కుతుంది, నాకు ఇంటికి వెళ్ళినా కూడా పిచ్చెక్కిద్ది. సరే బాయ్ అమ్మా. ఇది వచ్చింది, ఇది నేను కలిసి కోడలు లేదన్నా ఒక లైన్ లో పెడదాం అనుకున్నా. ఇది భయపడి వెళ్ళిపోయింది. అయినా మా కోడలతో పడతాం అంటే సామాన్యమా? ఏదో తంటాలకి నేనే పడాలి. వెళ్తున్నట్టున్నారు మొత్తానికేనే. మా అత్తగారు బాబోయ్ మీ వద్దుతో నేను పడలేకపోతున్నానే రారా అని పిలిచుంటుంది. వీళ్ళ కూతుర్ని వచ్చేసింది. వీళ్ళిద్దరూ కలిసి నా పని పెట్టేద్దాం అనుకున్నట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా వదిన మసాజ్ అట్టుకోవాలి కానీ నన్నేం చేయలేదు. నా సంగతి తెలియదు అనుకుంటా ఇంకానే. ఇంకా రేపు నుంచి ఇవిడికి ఇంకా చూపెడతాను. కూతుర్ని పిలిపించి ఇన్ని నాటకాలు వేస్తుంది ఇవిడి. నేను ఏంటో చూపెడతాను రేపు పొద్దున్న. ఇంకా అమ్మయ్య ఇవాళ మా అత్తగారు ఆశ్చర్యపోతే తెలుసా. ఏంటిది పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది అనుకుంటది. ఏంటంటే పొద్దున్న లేచి రెడీ అవుదాం అనుకుంటాను కానీ అంటే రెడీ అవుదాం అనుకుంటే బాగానే ఉంటుంది. అవ్వాలంటే ఎంత బాధ వేద్దో నాకు. రోజు స్నానం చేయాలంటే చెప్పలేని బాధ అబ్బా. కానీ ఫ్రెష్గా రెడీ అయితే మాత్రం చాలా బాగుంటది. ఎక్కడుందో ఇవిడు? వంటగదిలో అయితే లేదు ఇవిడ. పాపం నిన్న మనం ఇచ్చిన సాక్కి పాపం బిడ్డ ఏమైపోయిందో ఏంటో. లేకపోతే నేను పొద్దున్న లేచి చూసేటప్పటికి కలకల ఆడిపోతుంది కూతురు వస్తుందని. ఈ దెబ్బకి విలవిల ఆడిపోయి ఉంటది. ఇంకా మనం వెళ్ళి అలాగలా 4 పోట్లు పొడిసొద్దాం. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ?
అత్తిగండి. అప్పు ఏంటి వాళ్ళ కళ పొద్దున్నే రెడీ అయిపోయి వస్తుంది మా కోడలు. అత్తిగండి అమ్మా కూర్చున్నారండి ఇక్కడ. అవునమ్మా. ఏంటండి పాపం ఏదో నీరసంగా ఉన్నట్టున్నారు. ఎందుకమ్మా నాకేమో నీరసం ఏం లేదే. బాగానే కవర్ చేస్తున్నారు కానీ పాపం నన్ను దెబ్బకు అయిపోయినట్టుంది ఇవిడ. ఏంటో మా కోడలు అటు తిరిగి గుసగుసలు ఆడుకుంటుంది మనసులో ఏంటో. అత్తేగండి కాదండి బాబు, ఏంటో మీ ముఖం అలా పీకిపోయినట్టుందండి. అంటే నేనేమనుకున్నానంటే నిన్న మీ కూతురు వచ్చింది కదండి, అంటే మీ కూతురుని తీసుకొచ్చి నన్ను అల్లాడించేద్దాం అనుకున్నట్టున్నారు. ఆ ప్యాన్ ఏం వర్కౌట్ అవ్వలేదు కదండి, అందుకని ఫీల్ అయిపోయి ముఖం అలా ఏలాడిపోయిందేమోనని అనుకుంటున్నానండి. నాకు ఒక గన్ ఇస్తారా? పిచ్చి మొహమా, ఫ్యాన్ వర్కౌట్ ఉంది. మా అబ్బాయితో చెప్పి మా అమ్మాయికి వచ్చింది కదా, అమ్మ చీర కొనుక్కోవే అని $7 ఇప్పించా. మా ఫ్యాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. నేను రాత్రి చాలా ఆనందంగా పడుకున్నాను. ఎంతకన్నా మా ఆడబుడికి రేవెట్టేయాలని అనుకున్నాను కానీ ఇవిడి కొడుకు చేత డబ్బులు ఇట్టించేయిందని తెలియకుండా పోయింది. అదే మ్యాజిక్. మా ఆయన మాత్రం ఎంత బిల్డప్ ఇచ్చేస్తాడో, చిన్ను నీకు తెలియకుండా నేను ఎవరికన్నా రూపాయి ఇస్తానా అంటాడు. చెల్లెలు అడిగేటప్పుడు మాత్రం ఓ వేలు దోహేస్తున్నాడు అనమాట. ఏం చేస్తాను చూస్తున్నట్టుంది ఇవిడ. అవునండి, పండక్కిచ్చి పంపించండి. అవునమ్మా, ఆడపడుచు కదా, ఇస్తే మంచిదమ్మా ఇంటికి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. కరెక్టేలండి. అది బాగానే చెప్తారండి, కూతురికి ఎంత ఇవ్వాలి, ఆడబడికి కట్టడం పద్ధతి అని చెప్తారు కదండి. మరి కోళ్ళండి కట్టుకుని పెళ్ళానికి మరి డబ్బులు ఇవ్వాలి పాపం పండక్కని మేము గుర్తురామండి. అయ్యో పిచ్చిదానా, ఎందుకు రాదే? నేను మా అబ్బాయితోనూ చెప్పాను, నీకు చీర నాకు చీర, చెరోకి $8 మాకు కూడా ఇవ్వరా, మేము కూడా వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాము, రేపు డీటీల అమావాస పండగ వస్తుంది కదా, అందుకని చెప్పి షాపింగ్ చేయించుకొస్తామని నేను అడిగానమ్మా. ఇస్తానని చెప్పాడుగా. చెప్పాడండి. అవునమ్మా. అయితే మన ఇద్దరం కలిసి మంచిగా షాపింగ్కి వెళ్దామండి. వెళ్దామమ్మా. అలాగేనండి, తీసుకుని వెళ్దాం. నువ్వు ఒకటి మా అమ్మాయి ఒకటి కాదమ్మా, మీరిద్దరు నాకు 2 కళ్ళు అంటాడు. అవునా, నిజమా? అలాగండి అయితేనే. అమ్మయ్య మాట్లాడుకుంటున్నారా అత్త కోడళ్ళు ఇద్దరు? 3 వేలు ఖర్చు పెడితే వాడికి ఓకే, రేపు నుంచి ఎలా ఉంటుందో చూద్దాం.